నమస్తే. నేను మీ డాక్టర్ గోపీకాంత్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, బ్యాక్ పెయిన్‌కి, కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే కిడ్నీ పెయిన్‌కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. తరచుగా పేషెంట్స్ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బ్యాక్ పెయిన్ వచ్చేసరికి ఏదన్నా డేంజరస్ ఇష్యూఆ? లైక్ కిడ్నీ స్టోన్ ఏమన్నా ఉందా? కిడ్నీ ఫెయిల్యూర్ ఏమన్నా ఉందా అని. సో, బ్యాక్ పెయిన్ అనేది హెవీ వర్క్ లోడ్‌తో గాని, ఎక్కువ ట్రావెల్ చేసినా గాని, ఎక్కువ నిల్చున్నా గాని, దానివల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది యూజువల్‌గా ఎక్కువ పని చేసిన తర్వాత ఈవినింగ్స్ టైంలో అట్లా ఉంటుంది. రెస్ట్ తీసుకున్నాక తగ్గుతుంది. యూజువల్‌గా బోత్ సైడ్స్ అన్నా ఉంటుంది. సెంటర్‌లో అయినా ఉంటుంది. అది బ్యాక్ సైడ్ మాత్రమే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ అనేది పాకుతూ ఉండదు. అదే కిడ్నీ పెయిన్‌కొస్తే యూజువల్‌గా సైడ్స్‌కుంటుంది. సైడ్స్ నుంచి మళ్ళీ ఫ్రంట్ ఆఫ్ ది అబ్డామెన్‌కి పాకుతూ ఉన్నట్టు ఉంటుంది. సో, దీనివల్ల డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవచ్చు. రెండోది దీనికి వర్క్ రిలేటెడ్ చేంజెస్ ఏముండవు. సో, మీరు హెవీ వర్క్ చేసిన రోజు రావడం, లేని రోజు ఉండకపోవడం అట్లా ఉండదు. ఇది ఏ టైం అయినా రావచ్చు. యూజువల్‌గా పేషెంట్స్ చాలా మందికి రాత్రి నిద్రలో స్టార్ట్ అవుతుంది. సో, స్టోన్ ఎప్పుడైతే స్టక్ అయిపోతుందో అప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో, సైడ్స్‌కొస్తుంది. దీంతో పాటు వేరే సింప్టమ్స్ ఉంటాయి. మూత్రంలో మంట రానివ్వండి, మూత్రం తట్టుకుంటా రావడం, లేదా వాంతులు చేసుకోవడం, వాంతికొచ్చినట్టు అవ్వడం, యూరిన్‌లో బ్లీడింగ్ అవ్వడం, ఇట్లాంటి అసోసియేటెడ్ సింప్టమ్స్ ఉంటాయి. సో, ఈ అసోసియేటెడ్ సింప్టమ్స్ ఉన్నప్పుడు అది కిడ్నీ పెయిన్ అయ్యే అవకాశం ఎక్కువ. లాస్ట్ థింగ్, కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల కిడ్నీ పెయిన్ ఏమన్నా వచ్చే ఛాన్స్ జనరల్‌గా తక్కువ. బట్ ఓవరాల్‌గా కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి మజిల్స్ వీక్ ఉండడం వల్ల అయినా, బాడీ టోటల్‌గా వీక్ ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది రావచ్చు. నేను మీ డాక్టర్ గోపికాంత్, యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, డాక్టర్ గోపికాంత్ కిడ్నీ అండ్ ఆండ్రాలజీ సెంటర్, గోదావరి.